ఇక్కడే పుట్టి సహచర్యం చేసి వందల సంవత్సరాల తర్వాత మనం ఇచ్చాదారి నాగులమయ్యాం. నాగలోక నిబంధనల ప్రకారం ఓ పుష్కరకాలం పూజలు చేసి మరో పుష్కరకాలం 12 జ్యోతిర్లింగాల్ని దర్శించిన పిమ్మట నాగలోకం వెళ్ళాలి. నేను దీక్షను పూర్తి చేసి నాగలోక ప్రాప్తి పొందాను. పరిస్థితులు అనుకూలించక నువ్వు పూజలు మాత్రమే చేసి జ్యోతిర్లింగాల్ని దర్శించలేకపోయావు. దాని పర్యవసానమే ఈ ఎడబాటు. ఎన్ని అడ్డంకులు ఏర్పడినా జ్యోతిర్లింగాల్ని దర్శించి నాగలోక ప్రవేశ అర్హత పొంది మీకు చేరువవుతాను. అంతవరకు ప్రతి పౌర్ణమి రోజున నిన్ను ఇలాగే కలుస్తాను దేవి. పంది వచ్చిన పంట నకాల వర్షం పాడు చేసినట్టు నువ్వు వచ్చి నా చెరకాల వంచను చెరిపేశావు కదే. శీఘ్రమేవ కళ్యాణ. అవును, అమ్మేది? తమ్ముడు తమ్ముడు చూడు చూడు, ఒకసారి లెక్క పెట్టు. నువ్వు ఈ జన్మలో మారవే. ఎంత చెప్పినా ఛీ కుక్కతో ఒక వంకరని. నువ్వు ఈ ఇంటికి యజమానురాలివే. నువ్వేమో దొంగతనాలు చేయడం, వీడేమో జూదలాడి నీకు లాభాలు తెస్తానడం, డబ్బాసితో నువ్వు వాడికి ఇవ్వడం. అందుకే కదే తాళాలు నీ దగ్గర నుంచి నేను లాక్కుంది. ఇది కూలీలకి ఇవ్వాల్సిన డబ్బే. ఒక్క నిమిషం ఆలస్యం అయ్యేసరికి జేబులు కొట్టేదానిలాగా లాగేసావు కదే. ఒరేయ్, పెళ్లి చేసుకున్న దాన్ని పెంచవలసిన వాడిని అక్కడ గాలికి వదిలేసి ఎన్నాళ్ళు రాయిలా? ఏం లేదు బాబా, లక్ష్యం పుట్టినరోజుకి ఏదైనా గిఫ్ట్ తెద్దామని. నాన్న, నువ్వు అనడం అమ్మ చేయడం మామూలే గాని ఆ అమ్మ పక్కన నిలబడి నన్ను ఆశీర్వదించండి. పట్టమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. మావయ్య, ఇదిగో నా బర్త్డే గిఫ్ట్. కళ్యాణ ప్రాప్తిరస్తు. పద నాన్న. అక్క, నది నిండుగా నీరు పారుతున్నా కుక్కకి నాలుకతో నాకటం తప్ప కడుపు నిండా పీకటం తెలియదే. ఆయనేమో కుక్క తోక అన్నాడు, నువ్వేమో కుక్క నాకుడు అంటున్నావు. ఏరా ఎలా ఉంది? అయ్యో అక్క, నేను ఎందుకు అంటున్నానో తెలుసా? కుక్కలా నాకటం కాదు, ఒంటెలా ఒకేసారి కడవల కొద్దీ పీల్చి దాచుకోవాలని అర్థం. ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు బతుకు తల్లి. మీ ఆయుష్ మా తల్లికి ఎందుకమ్మా? 100 ఏళ్ళు బ్రతకమని మంచి మనసుతో దీవించండి. చల్లగా ఉండమ్మా, వస్తాను. అయ్యా విశ్వనాథం గారు, అమ్మాయి గారు పుట్టినరోజే ఇంత ఘనంగా చేస్తున్నారు అంటే రేపు వివాహం మరింత ఘనంగా చేస్తారో. ఆకాశం అంత పందిరేసి భూదేవంత అరుగు కట్టి
ఈ జిల్లా వాళ్ళందరినీ పిలిపించి వారం రోజుల పాటు తిన్నవాడికి తిన్నంత తిండి పెట్టి కొత్త బట్టలు పెట్టి ఘనంగా నా చిట్టి తల్లి పెళ్లి చేసి పంపిస్తాను. ఏం చెప్పావు బావా? నా బంగారు మేనగోళ్ళ పెళ్లి ఎంత త్వరగా చూస్తానని ఎంతో ఆశగా ఉంది బావా. సార్ కోటి ఆగు. కోటి బయటికి రా. ఏం చేశాడు వీడు? మా క్లబ్ లో దొంగతనం చేశాడండి. క్లబ్బులో దొంగతనమా? అవును సార్, టోకెన్ల కోసమే వెళ్ళాట. అర్జెంట్ గా ఉంది, కొంచెంసేపు వెయిట్ చేయమని చెప్పేసి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి క్యాష్ కౌంటర్ నుంచి 20,000 రూపాయలు దొంగిలించాట. అప్పటికే టేబుల్ మీద 20,000 బాకీ పడ్డా. తీర్చకపోతే తంతారు కదా, అందుకే కౌంటర్ లో డబ్బులు క్లబ్ లో కట్టేసి నేను బయటపడ్డా. అంతేగాని ఆ మనీ నేనేం ఇంటికి తెచ్చుకోలేదు బావా. అదే సార్, ఒక్కసారి మీరు కోర్టును అప్పగిస్తే మళ్ళీ ఇలాంటివి జరగకుండా మా పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తా. ఏమీ అభ్యంతరం లేదు, తీసుకెళ్ళండి. అమ్మ బాబోయ్, బావా వాళ్ళు నన్ను చంపేస్తారు. ఈసారికి క్షమించినట్టు కాపాడు బావా. ఛా, సంపర్లేరా? నీకు తెలియదు బావా, పోలీసు లాకప్ అంటే టోటల్ గా ప్యాకప్పే. నన్ను వదిలేమని చెప్పు బావా. ఒరేయ్, ఈ ఇంట్లో నిన్ను కొట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఏదో కాస్త కొట్టి పెడదామని పనిగట్టుకుని వాళ్ళు వస్తే కాదని ఎలా చెప్పంటావరా? తీసుకెళ్ళండి అచ్చయ్య గారు. అమ్మా లక్ష్మి, నువ్వన్నా చెప్పమ్మా. నాన్న, నువ్వేమిటమ్మా? ఈ రోజు నా పుట్టినరోజు. ఇందాకే మావయ్య అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. ఉమ్, ఈ ఒక్కసారికి వదిలేమని చెప్పండి నాన్న. ఉమ్, చెడ్డవాడికి అన్నీ కలిసి రావడం అంటే ఇదే అచ్చయ్య గారు. ఈసారికి వదిలేయండి, ఆ డబ్బు నేను కడతాను. అలాగే సార్, వస్తాం. ఉమ్. పదండి.